హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్ పొదరిల్లు గుర్తుంది కదా. ఇక ఈరోజు కన్నాని వెతికి ఇంటికి తీసుకువస్తారు పెద్ది చక్రి. ఇంటికి వచ్చిన కన్నాని లాగిపెట్టి కొడుతుంది మహా. కన్నా చేసిన తప్పేంటో తెలుసుకునేలా బుద్ధి చెబుతుంది. దీనితో పెద్ది పాదాల మీద పడి కన్నా ఏడుస్తూ ఉంటాడు. ఇక కన్నా మూడు మార్చేందుకు మహా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అనమాట. ఇక ప్రోమోను బట్టి కూడా చూస్తే వీళ్ళు నెక్స్ట్ వీక్లో టూర్ని ప్లాన్ చేసినట్టుగా కనిపించింది. మరి ఎక్కడికి వెళ్ళారో అది కూడా తెలుసుకుందాం. ఇక ఈరోజు విషయానికి వస్తే మహా ఇచ్చిన హింటుతో కన్నా కోసం ఒక ప్లేస్కి వెళ్ళాడు చక్రి పెద్ది. అక్కడ కన్నా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి విడాకుల కోసం నన్ను తీసుకువెళ్ళింది. ఎందుకండి, మాతో పాటే మీరు కూడా ఉండొచ్చు కదా అని అంటే, మీరెవరో నేనెవరో అని అంది. అలా నిన్ను మేమన్నామా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? గర్ల్ ఫ్రెండ్తో వచ్చావా? నీ ఫోన్ కూడా నిర్లక్ష్యం వచ్చిందా? ఇక్కడికి వచ్చాను అని చెప్పొచ్చు కదా. ఒంటరిగా ఉండాలి అంటే నీకు భయం కదరా? ఈ రాత్రి చీకట్లో ఒంటరిగా ఎలా కూర్చున్నావు అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు చక్రి. కన్నా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. నేను కేశవ ఫైట్ చేస్తూ ఉంటే నువ్వు పక్కకు వెళ్ళి ఏడ్చేవాడివి. ఎందుకురా? మేము వచ్చి సారీ చెప్పి గొడవ ఆపేస్తామనే కదా. పెద్దనే పెళ్లి చేసుకుంటే ఓకే కానీ వేరు కాపురం అంటే వద్దు అని అల్లాడిపోయావు. మనల్ని వదిలిపెట్టి ఉండలేరని ఆ సంబంధం కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు అని చక్రి అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. చక్రి మాటలకు కన్నా మరింత ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అంటే ఒక పక్క నుంచి మహానటి కన్నీరు కారుస్తూ ఉంటాడు. అసలు ఇప్పుడు ఏమైంది ఇలా వచ్చేసావు? ఓ నిజం ఇన్నాళ్ళకు తెలిసింది అంతే కదా. దీనికి ఇంట్లోంచి బయటకు వస్తావా? అమ్మ వేరే అయితే ఏంట్రా, నాన్న ఒకరే కదా, మనమంతా అన్నదమ్ములమే కదరా. అయినా మనం ఏమైనా సాంప్రదాయబద్ధంగా పెరిగామారా? బండరాయి వచ్చి పడ్డా లేచి నిలబడేలా పెరిగాం. అమ్మని చంపి జైలుకి వెళ్ళిన నాన్న ఎక్కడైనా ఉంటాడా? మన కుటుంబంలో ఉన్నాడు. నీకేదైనా బాధ ఉంటే చెప్పరా, నేను బయటకు తీసుకుని వెళ్తాను అంటూ కన్నాను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు చక్రి. పెద్దన్నయ్య ఎంతలా ఏడ్చాడో నీకు తెలీదు. కొంచెమైతే హార్ట్ అటాక్ వచ్చేది అని చక్రి చెప్పడంతో కన్నా షాక్ అవుతాడు. పెద్దన్నయ్య ఎక్కడున్నాడు అని కన్నా అడుగుతాడు. ఇక్కడే ఉన్నాడు అని చూపిస్తాడు చక్రి. దీనితో పెద్ది దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుని గుక్కపెట్టి ఏడుస్తాడు. నువ్వు దొరికావు, మాకు అది చాలు. ఎందుకరా ఎలా చేసావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానురా అని కన్నాను పట్టుకుని పెద్ది ఏడుస్తూ ఉంటాడు. మరొక వైపు నారాయణ ఇంటికి వస్తాడు. కన్నా ఎక్కడా అని మహా అడిగితే దొరకలేదు అని నారాయణ అంటాడు. అసలు ఇదంతా మీ వల్లే అని మహా ఫైర్ అవుతుంది. ఇంతలో చక్రి ఫోన్ చేసి కన్నా విషయం చెప్పడంతో హ్యాపీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన కన్నాను చూసి కేశవ ఎమోషనల్ అవుతాడు. నారాయణను చూస్తూ ఇంత వయసు వచ్చింది, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో నీకు తెలీదా అని కన్నా అంటాడు. కాలర్ పట్టుకుని అడిగితే ఇంకేం చేస్తాం అని నారాయణ బదిలిస్తాడు. నువ్వు పెద్దోడిని వదిలి వెళ్ళడం మాత్రం మహా పాపం రా అని నారాయణ అంటే, నాకు ఆ టైంలో ఏమీ తోచలేదు అని కన్నా అంటాడు. దీనితో మహాకి కోపం వచ్చి కన్నాని ఒక్కటి పీకుతుంది. ఎందుకు వెళ్ళెవరా? కొండ శిఖరాలాంటి అన్నయ్యలను వెక్కి వెక్కి ఏడ్చేలా చేసావు. కన్నతనని పట్టుకుని కాలర్ పట్టుకుని అడిగావు. నీ అమ్మనే బజారుది అంటే తట్టుకోలేక నిజం చెప్పారు. అంత గుట్టుగా ఉన్న రహస్యాన్ని బయటపడేలా చేసింది నువ్వు. 20 ఏళ్ళు దాచిన వాళ్ళకి ఇంకొక 50 ఏళ్ళు దాచలేరా? నీ పుట్టుక ఏదైనా కావచ్చు, కానీ నీ పెంపకం మాత్రం వీళ్ళ సమక్షంలో జరిగింది. నీ అమ్మే నిన్ను పెంచినా ఇంత గొప్పగా పెంచలేదు. అసలు నువ్వు ఈ మనిషివేనేరా? నాకు మీతో ఏ సంబంధం ఉందని ఇంత ధైర్యంగా తల్లి కడుపులోని బిడ్డలా మీ అందరి మధ్య ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాను? రక్తం చిందించి మరి నిన్నెందుకు కాపాడారా? ఇంట్లో పెరుగుతున్నందుకు, అన్నల ప్రేమ దక్కినందుకు గర్వపడాలరా అని మహా హితబోధ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వారి నుంచి పారిపోతావా? నీకు అసలు ఆత్మసాక్షి లేదా? 20 ఏళ్ళు పెద్ద గుండెల మీద పెరిగావు. బయట అన్నదమ్ములు ఎలా కలిసి ఉన్నారో చూస్తే నీకు తెలుస్తుంది. నువ్వు బయటకు వెళ్ళిపోతే నీ గురించి ఆలోచించలేదురా, బాధపడలేదు. నువ్వు లేకపోతే ఈ పెద్ది ఏమైపోతాడో అని కంగారు పడ్డారా. అయినా పాదాల మీద పడి క్షమించు అని అడగరా అని అంటుంది. ఇక కన్నాకి మహా ఇలా చవాట్లు పెడుతూ ఉండగానే దీనితో పెద్ది పాదాల మీద కన్నీరు పెట్టేస్తూ ఉంటాడు కన్నా. ఇంకెప్పుడు ఇలా చేయను, క్షమించన్నయ్య అని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటాడు కన్నా. యారా, నిన్ను కొట్టినందుకు సారీ అడగాలా నేను అని మహా అంటుంది. నువ్వు సారీ చెప్పొద్దు వదిన, తప్పు చేసిన పిల్లాన్ని కొట్టిన అమ్మలా నువ్వు నాకు కనిపించావు. అసలు నేను ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు పుట్టానా అని అనుకునేవాడిని. కానీ నీ కన్నతల్లికి పుట్టినందుకు బాధపడుతూ ఉన్నారా? కానీ మా అమ్మ వల్ల మీకు చెడ్డ పేరు రావడం బాధగా ఉంది అని కన్నా ఏడుస్తూ ఉంటాడు. కన్నా ఏడవకరా అని దగ్గర తీసుకుని పెద్ది ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఇక అందరూ కలిసి మళ్ళీ ఒకే చోట పడుకుంటారు. పడుకున్న కన్నాను చూసి పెద్దికి అనుమానం వస్తుంది. మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడో అని కన్నా కాలికి తన కాలికి ఒక టవల్ కట్టేస్తాడు పెద్ది. కానీ ఇంతలో కన్నా నిద్రలేస్తాడు. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళనన్నయ్యా అని కన్నా అంటాడు. ఏమోరా, నీకెన్నిసార్లు సర్ది చెప్పి ఉంటాం, కానీ నువ్వు వెళ్ళావు. మళ్ళీ వెళ్తే తట్టుకోలేంరా అని పెద్ది అంటాడు. తప్పంతా నాదే అన్నయ్య. వదిన చంప పగలగొట్టేదాకా నా వైపు నుంచే ఆలోచించాను. వదిన తిట్టాకే నీ గురించి ఆలోచించాను. ఇకపై ఎక్కడికి వెళ్ళంలే అని కన్నా అంటాడు.
మరి ఈ కట్లు విప్పేస్తే అని పెద్ది అంటే, వద్దులే ఉండనివ్వు, అవి ఉంటే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు అని కన్నా అంటాడా. ఇక అన్నదమ్ముల ప్రేమను చూసి మహా మురిసిపోతూ ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత కూడా కన్నా మూడిగానే ఉంటాడు. అలా కన్నాను చూసి మూడు మార్చేయాలని మహా ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి వదిన డల్గా ఉన్నావని కన్నా అడిగితే, నువ్వే డల్గా ఉన్నావు కన్నా అని అంటుంది మహా. ఇంతలో చక్రి వచ్చి డల్గా కూర్చుంటాడు. మీరెందుకు డల్గా ఉన్నారని మహా అడిగితే, మీరు డల్గా ఉన్నారు కదా అందుకే నేను కూడా ఉన్నాను అంటాడు చక్రి. అంటే మనందరి డల్నెస్కి కన్నానే కారణమా? ఇలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే ఉప్మా తీసుకువస్తాడు పెద్ది. ఈ ఉప్మా నుంచి తప్పించుకోవాలి అంటే మనం బయటికి వెళ్లాల్సిందే అని కన్నాన్ని తీసుకుని వెళ్తుంది మహా. చక్రి కూడా వస్తాను అంటే వద్దు అని కన్నాన్ని తీసుకుని మహా వెళ్ళిపోతుంది. కన్నాకి ఇష్టమైన స్థలంకి తీసుకువెళ్తుంది మహా. ఈ ఇల్లు నచ్చేది కాదు కదా అని మహా అడిగితే, కాదు అని కన్నా అంటాడు. ఒకవేళ మీ అమ్మ నిన్ను అనాథ శరణాలయంలో వదిలేస్తే ఎలా ఉండేది? నిన్ను ఎప్పటికీ పిల్లాళ్ళ పెంచుకుంటున్నారు, ఏ కష్టం తెలియకుండా పెంచారా నిన్ను. నీకు కూరలో ఉప్పు ఎక్కువైందని తినే ప్లేట్లో వదిలేసావు, ఇంకో కూర చేసి పెడుతూ ఉంటారు అని అన్నయ్య అంటాడు. అలాంటి ఇల్లు మనుషులు నీకు నచ్చలేదా అని ఇలా కన్నా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది మహా. మా ఇల్లు ఎన్ని ఎకరాల్లో ఉందో చూసావు కదా, కానీ నాకు ఈ ఇల్లు ఎందుకు నచ్చిందిరా అని మహా అడుగుతుంది. ఉన్నట్లుండి నిజం తెలిస్తే తట్టుకోలేకపోతున్నాను అని కన్నా అంటాడు. ఎవరికైనా అలానే ఉంటుంది, అది నీ వయసు పిల్లలంటే మరీ కష్టం అని మహా అంటుంది. ఇన్నేళ్లుగా వారికి నిజం తెలుసు, అయినా సరే ఏ ఒక్కరోజు ఇలా నేను ప్రవర్తించారా? కేశవ చక్రి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు, కానీ నిన్ను ఎప్పుడైనా తిట్టారా? అందరూ నీకే సపోర్ట్ చేసేవారు, నీకే సారీ చెప్పేవారు అంటూ ఇలా కన్నాకి హితబోధ చేస్తూ ఉంటుంది మహా. ఇంతటితో ఎపిసోడ్ క్లోజ్. ఇక మునుముందు ఏం జరుగుతుందో, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్తారో, వెళ్ళిన తర్వాత సమస్యలు ఎక్కడికి వస్తాయో అన్నీ తెలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ మన సీరియల్.